కర్నూలు జిల్లా నన్నూరు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఇటీవలే సస్పెండ్ అయిన ఆదినారాయణ రెడ్డి గురించి మనం గతంలో చర్చించాం. వాటి కొనసాగింపుగా ఈ ఎపిసోడ్లో కొన్ని విషయాలని మనం పరిశీలిద్దాం. ఆదినారాయణ రెడ్డి 1994 డిఎస్సిలో టీచర్గా ఉద్యోగం సంపాదించాక 2012 వరకు ఆయన జీతభత్యాలు లెక్కేస్తే దాదాపుగా 15-16 లక్షల వరకు వస్తాయి. ఈ క్రమంలో ఆయన తన భార్య సోదరుడు కర్ణాటి శ్రీనివాసులు రెడ్డి పేరుతో ఒక ఇన్నోవా వాహనాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఏపీ 21/009 బ్లాక్ ఇన్నోవా వెహికల్లో ఆయన డే 1 నుంచి కూడా మనము ఆయన స్కూల్కి వెళ్ళినట్టు కూడా మనము చెప్పుకున్నాం. ఇది ఈ శ్రీనివాసులు రెడ్డి ఆదినారాయణ రెడ్డి పేరు మీద ఇప్పటికీ జాయింట్ అకౌంట్ కర్నూలులోని ఒక బ్యాంకులో కొనసాగుతుండడం వీరి బంధానికి నిదర్శనం. సో ఆయన పేరుతో ఇన్నోవా వాహనాన్ని పెట్టి ఈయన వాడుకుంటూ ఉన్నాడు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇన్నోవా వాహనానికి కనీసం రోజుకు 1000 రూపాయలు పెట్రోల్ ఖర్చులు వస్తాయి. అలాగే దానికి డ్రైవర్కి కూడా జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఈ డ్రైవర్కి కారు పెట్రోల్ వేయడానికే ఈయన జీతం సరిపోతుంది. అలాగే వాళ్ళ భార్య కూడా ఈయనకంటే 1 సంవత్సరం ముందుగానే సర్వీస్లో చేరినట్టు తెలుస్తుంది. ఆమె హెల్త్ సూపర్వైజర్గా పనిచేసింది. ఆమె శాలరీని లెక్కించినా కూడా దాదాపుగా 20-18 లక్షల మధ్యలోనే ఉంటుంది. సో ఆమె కుటుంబ పోషణకు పిల్లల చదువులు వీళ్ళు భాష్యం కార్పొరేట్ స్కూల్ గుంటూరులో చదివారు. సో వీళ్ళ చదువులకు కూడా ఆమె శాలరీ సరిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి ఎక్సెస్ ఆఫ్ శాలరీ నుంచి మిగిలేదు, కానీ కొత్తగా వీళ్ళకి ఇన్కమ్ వచ్చిన దాఖలాలు కానీ లేవు. అయితే రామేశ్వరరెడ్డి పేరుతో పాత ప్రోనోట్లని 20 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు వీళ్ళు సృష్టించుకున్నారు. ఇతరులకు ఇచ్చిన అప్పుకు గాను ఆయన దగ్గర షూరిటీగా ప్రోనోట్లు 2 చెక్కులు 2 ప్రోనోట్లు ఖాళీ తీసుకొని దానికి ప్రతిఫలంగా మళ్ళీ ఒక సైట్ హైదరాబాద్లో రాయించుకున్నారు. అంతటితో ముగిసిపోయిన వివాదాన్ని మళ్ళీ ఆ ప్రోనోట్లు చెక్కులు ఇచ్చినట్టే ఇచ్చి దొంగలించి వాటిని తర్వాత 2012లో దొంగలించబడిన ప్రోనోట్లు చెక్కులని 2015లో వాళ్ళకి నచ్చినట్లు 20 లక్షలు 2 ప్రోనోట్లు తయారు చేసుకుని చెక్కులు ఆల్రెడీ అమౌంట్ వేసి పెట్టారు. 8,50,000 ఒకటి, 5 లక్షలు ఇంకొకటి. ఈ 2 చెక్కుల్ని చెక్ బౌన్స్ కేసులు వేశారు. ఒక ప్రోనోట్ని ఓఎస్ రూపంలో వేసి డిగ్రీ తీసుకున్నారు, ఒకటి ఎక్కడ ఫైల్ చేయలేదు. సో ఇక్కడ ఇప్పుడు మనం ఈ 2 చెక్కులకు సంబంధించి స్థానిక కర్నూలు ఎక్సైజ్ కోర్టులో సిసి నెంబర్ 150/17 సిసి నెంబర్ 582/16గా 2 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి హైకోర్టు స్టే కారణంగా ప్రజెంట్ ఆగిపోయి ఉన్నాయి. వీటిల్లో ఈ 2 ప్రోనోట్లు వ్రాసినటువంటి మాధవ నాయుడు అనే వ్యక్తిని సాక్షిగా పిలిచేందుకు ఈ ఆదినారాయణ రెడ్డి గట్టి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆయన దగ్గర చీఫ్ అఫిడవిట్లో కూడా సంతకాలు చేసుకున్నారు. ఎందుకో వాళ్ళ మధ్య సఖ్యత లేకనో వివాదాలు ఏర్పడి ఆయన వాళ్ళకి సహకరించకపోవడం వల్ల ఆ చీఫ్ అఫిడవిట్ కోర్టులో ఫైల్ చేయలేదు. అయితే అదర్ సైడ్ అంటే ఈ రామేశ్వర్ రెడ్డి అడ్వకేట్ కూడా ఆ కాపీని సర్వ్ చేశారు. కోర్టులో ఏదైనా పిటిషన్ ఫైల్ చేసే ముందు అదర్ సైడ్ అడ్వకేట్కి నోటీస్ ఇచ్చి తీరాలి. ఆ క్రమంలోనే నోటీసు కూడా ఇచ్చారు. ఈ సమయంలో మాధవ నాయుడు అడ్డం తిరిగాడు. ఒకవేళ ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నాడో, మంచి బుద్ధి కలిగిందో, ఈ ప్రోనోట్లు రాసి నేను అన్యాయం చేశాను అనుకున్నాడో ఏంటో కానీ ఆదినారాయణ రెడ్డికి అడ్డం తిరగడంతో ఆ చీఫ్ అఫిడవిట్ ఫైల్ చేయకుండా ఆగిపోయింది. ఈ క్రమంలో ఈ మాధవ నాయుడు అనే వ్యక్తి రామేశ్వరరెడ్డికి ఒక లెటర్ రాస్తాడు. ఎప్పుడు 2024 అక్టోబరు 23వ తేదీన ఒక లేఖ రాస్తాడు. ఏంటంటే ఆదినారాయణ రెడ్డి ఈ లేఖ సారాంశం మనం ఒకసారి చూస్తే, ఆదినారాయణ రెడ్డి మరికొందరితో కలిసి నన్ను తీవ్రంగా ఒత్తిడి చేసి 2015 జనవరి 4వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో నవకాంత్ చిట్ ఫండ్ కంపెనీ ఆఫీసులో నా చేత బలవంతంగా 2 ప్రోనోట్లు రాయించారు. నేను ఆ నవకాంత్ చిట్ ఫండ్ కంపెనీ ఆదినారాయణ రెడ్డి నడిపేవాడు. ఆ చిట్ ఫండ్ కంపెనీలో నేను చీఫ్ బిజినెస్ అడ్వైజర్గా పనిచేసేవాడిని. నా తరఫున చాలా మంది చిట్లు వేశారు. సో అక్కడ నాకు వాళ్ళతో లావాదేవీలు ఉన్న కారణంగా ఆ డబ్బులు ఇవ్వము అని నన్ను బెదిరించడంతో నేను విధులేని పరిస్థితిలో అవి రాశాను. ఈ బ్యాంకు ఉద్యోగికి
ఆయనకు కొద్దిగా ఏదో లావాదేవీలు ఉన్నాయి, ఆయన నుంచి ఏదో వసూలు చేసుకోవడానికి అన్నట్లు వీళ్ళు నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. విధులేని పరిస్థితుల్లో నేను రాశాను. ఆదినారాయణ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు ఆ రోజు అని ఆయన స్పష్టంగా చెప్తూ రామేశ్వర రెడ్డికి ఒక లెటర్ రాస్తూ, అయ్యా, కోర్టు నా చేత బలవంతంగా రాయించుకున్నారు, నేను ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్పగలుగుతాను. ఒక చట్టాన్ని గౌరవించే పౌరునిగా మీకు అన్యాయం జరగరాదనే సదుద్దేశంతో స్వచ్ఛందంగా అఫిడవిట్ ద్వారా ఈ సమాచారం సమర్పిస్తున్నానంటూ ఒక నోటరీ అఫిడవిట్ కూడా ఆయన జత చేశాడు ఆయన లెటర్కి. ఈ వాస్తవాలను కోర్టుకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. కావున ఈ వ్యవహారంపై చట్ట ప్రకారం అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నాను అని మాధవ నాయుడు అనే వ్యక్తి రామేశ్వర రెడ్డికి ఒక లెటర్ రాస్తూ ఆ లెటర్కు ఒక నోటరీ అఫిడవిట్ కూడా జత చేశాడు. ఈ లెటర్ను కూడా ఒకసారి పరిశీలించండి. సుమారు 3 పేజీలు ఉన్నది ఈ లేఖ. ఈ లేఖను చూస్తే ఆయన తెలియక పొరపాటు చేసినట్లు, దీన్ని సరిదిద్దుకునే క్రమంలో రామేశ్వరరెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగిందని స్వచ్ఛందంగా ఆయన ఈ పని చేసినట్లు మనకు గోచరిస్తుంది. ఒకసారి ఆయన లేఖకు జత చేసిన నోటరీ అఫిడవిట్ ఒకసారి పరిశీలించండి. ఇది కూడా 3 పేజీలు ఉంది. చాలా విలువైన సమాచారము. అంటే ఈ సంఘటన జరిగి చాలా రోజులు అయింది, 2015లో జరిగిన ఈ సంఘటన కాబట్టి ఆయన నోటికి చెప్తే దీన్ని ఎవరు నమ్మరనే ఉద్దేశంతో బహుశా ఈ లేఖ నోటరీ అఫిడవిట్ కూడా సమర్పించినట్లు ఉన్నాడు. విత్ ఫోటో, ఆయన థంబ్ ఇంప్రెషన్తో సహా చాలా స్పష్టంగా ఉంది. లేఖకి ఆయన ఆధార్ కార్డును కూడా జత చేశాడు. అంటే ఆయన చెప్పే విషయాన్ని ఏమాత్రం అనుమానం రాకుండా ఆ రోజు ఏం జరిగింది అన్న విషయాన్ని ఆయన ఈ నోటరీ అఫిడవిట్ ప్లస్ లేఖలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది చాలా అభినందనీయం. అలాగే ఆయన ఇవన్నీ పంపినటువంటి ఈ రిజిస్టర్ పోస్ట్ కవర్ కూడా మీరు చూడొచ్చు. హైదరాబాదులో ఉండే బ్యాంకు ఉద్యోగి రామేశ్వర రెడ్డికి స్వయంగా మాధవ నాయుడు ఒక లెటర్ రాస్తూ దానికి ఒక నోటరీ అఫిడవిట్ను జత చేస్తూ నా చేత బలవంతంగా 2015లో ఒకరోజు రాత్రి వీటిని కర్నూలులోని నవకాంత్ చిట్ ఫండ్ కంపెనీ ఆఫీసులో ఆదినారాయణ రెడ్డి టీం బలవంతంగా 2 ప్రోనోట్లు రాయిచ్చారు అని చాలా స్పష్టంగా తెలియజేశాడు. అట్ ది సేమ్ టైం మాధవ నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా ఈ విషయాలతోనే ఫిర్యాదు చేశాడు. ఆదినారాయణ రెడ్డి అనే టీచరు తన చేత బలవంతంగా 2 ప్రోనోట్లు సృష్టించిన వ్యవహారాన్ని ఆయన కండ్లకు కట్టినట్లు దాంట్లో వివరిస్తూ ఇతని మీద వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని కోరాడు. దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి వెంటనే స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ని దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించడం, కమిషనర్ ఆదేశాల వరకు విచారణ చేపట్టిన కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్ గారు, కర్నూలు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ హనుమంతరావు, అలాగే ఓరవకల్లు మండల విద్యాశాఖాధికారి శ్రీధర్ బాబు సంయుక్తంగా విచారణ జరిపించడం, ఆపై కొన్ని వివరాలను కూడా ఆదినారాయణ రెడ్డి నుంచి పలుమార్లు అవకాశం కల్పించి విషయాలు తెప్పించుకున్న తర్వాత వాస్తవాలు నిర్ధారించుకొని ఈయన ఆదినారాయణ రెడ్డి అనే టీచరు ఎటువంటి డబ్బులు ఇవ్వకపోయినా ఈ 2 పాత ప్రోనోట్లని డబ్బులు ఇచ్చినట్లుగా రామేశ్వర రెడ్డి అనే బ్యాంకు ఉద్యోగికి మాధవ నాయుడు చేత సృష్టించాడు అని విచారణలో నిర్ధారణ అయ్యింది.
అంతేకాక ఈ మాధవ నాయుడు అనే వ్యక్తి డిప్యూటీ విద్యాశాఖాధికారి వారు జరిపిన విచారణలో తన స్టేట్మెంట్ను కూడా సమర్పించాడు. అలాగే దీంట్లో మాధవ నాయుడు కేవలం ఫిర్యాదు చేసినప్పటికీ అసలైన ఫిర్యాదుదారుడు డిఫాక్టో కంప్లైనెంట్ అంటాము రామేశ్వర రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అన్ని కోణాల నుంచి దీన్ని పరిశీలన చేశాక ఆదినారాయణ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కర్నూలు విద్యాశాఖాధికారి ఆగస్టు 14వ తేదీ ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు ఈ వ్యవహారం సవ్యంగానే ఉన్నా తర్వాత 2 రోజులకి ఆగస్టు 16వ తేదీ రంగంలోకి దిగిన మాధవ నాయుడు ఉన్నపల్లంగా ప్లేటు ఫిరాయించేశాడు. ఆదినారాయణ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆయనకి ఒత్తాసు కలుపుతూ నేను ఫిర్యాదు చేసిన కాపీని వెనక్కి తీసుకుంటున్నాను, నాకు ఆదినారాయణ రెడ్డి లావాదేవీలతో అన్ని పరిష్కారం అయిపోయినాయి, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాడు, సో నాకు ఇతని మీద వెంటనే సస్పెన్షన్ ఎత్తేయమని బ్రతిమిలాడుతూ డిఈఓ కర్నూలు వారికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖను కూడా చూడండి. ఈ లేఖను చూస్తే మాధవ నాయుడికి అసలు నిజాయితీ అనేది ఉందా, మనిషి లక్షణాలు అనేటివి ఉన్నాయా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. నన్ను బెదిరించి బలవంతంగా నా చేత 2 ప్రోనోట్లు తయారు చేయించినారని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి బాధితుడు రామేశ్వర రెడ్డికి లేఖ రాసిన మాధవ నాయుడు ఆదినారాయణ రెడ్డి అనే ఒక అరాచకవాదితో కుమ్మక్కై అతని వద్ద డబ్బులు తీసుకుని వెంటనే నా ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నాను, ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేయండి అని లేఖ రాయడం మానవత్వం ఉండే ఏ మనిషికి సాధ్యం కాదు. ఈ లేఖ ఒకసారి మనం చూస్తే ఆదినారాయణ రెడ్డి ఒక చిట్ ఫండ్ కంపెనీ నడిపాడు అని ఈ లేఖలో స్పష్టంగా రాశాడు. అది కూడా అతిపెద్ద క్రైమ్. అలాగే ఆదినారాయణ రెడ్డి నుంచి ఆయనకి రావాల్సిన డబ్బులు అందినాయి కాబట్టి నేను నా ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నాను, వెంటనే ఆదినారాయణ రెడ్డి మీద సస్పెన్షన్ ఎత్తేయండి అని మరి బ్రతిమలాడుతూ మాధవ నాయుడు లెటర్ రాశాడు. లాస్ట్లో హెన్స్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యువర్ కైండ్ అథారిటీ సార్, యూ వుడ్ ప్లీజ్ షో మెర్సీ ఆన్ అస్ అండ్ క్యాన్సిల్ ది సస్పెన్షన్ ఆర్డర్ ఆఫ్ ఆదినారాయణ రెడ్డి అట్ అర్లీ డేట్ అని రాస్తాడు. ఏమో ఈయనకి పెద్ద ప్రమాదం వచ్చినట్టు ఆయన తక్షణమే కాపాడమన్నట్టు ఈయన మీద దయ చూపాలంటే అధికారులు. అసలు ఈ లెటర్ను చూస్తే ఆదినారాయణ రెడ్డి కంటే ముందు ఈ మాధవ నాయుడు అనే వ్యక్తిని అత్యంత తీవ్రంగా పనిష్ చేయాలి అని అందరికీ అనిపిస్తుంది. మాధవ నాయుడు లేఖ రాసినంత మాత్రాన ఈ నేరం నుంచి తప్పించుకోవడము సాధ్యం కాదు. ఆయన ముందు రాసిన లేఖకే కట్టుబడి ఉంటే తర్వాత తీసుకోబోయే క్రిమినల్ చర్యల్లో భాగంగా అతన్ని సాక్షిగా మార్చే అవకాశం ఉండినది. ఈయన తిరిగి ఆ లేఖను ఉపసంహరించుకుంటున్నా సస్పెన్షన్ ఆదేశాలు ఎత్తేయండి, నా డబ్బులు నాకు వచ్చేసినాయని ఈయన పెడితే ఖచ్చితంగా ఇతన్ని వదిలే అవకాశం లేదు, నేరస్తునిగానే చూస్తారు. ఇతని స్వార్థ ప్రయోజనాల కోసం ప్రోనోట్లు రాస్తాడు, మళ్ళీ డబ్బులు అందాక మళ్ళీ కంప్లైంట్లు వెనక్కి తీసుకుంటాడు. అసలు ఇతని స్టాండ్ అనేది ఇతనికే తెలియని పరిస్థితి. డబ్బులు ఇస్తే నేను ఏమైనా చేయగలను అని ఈ లేఖ ద్వారా మాధవ నాయుడు అనే వ్యక్తి స్పష్టంగా నిరూపించాడు. ఇది క్షమించరాని తప్పిదము. ఒక నోటరీ అఫిడవిట్ విలువేంటో ఈ మాధవ నాయుడు అనే వ్యక్తికి తెలిసినట్టుగా లేదు. నోటరీ అఫిడవిట్ కానీ, తహసీల్దార్ దగ్గర ఇచ్చే స్టేట్మెంట్ కానీ, కోర్టులో ఇచ్చే స్టేట్మెంట్ కానీ చెల్లుతాయని సిఆర్పిసిలో మనకు స్పష్టంగా ఉంది. ఈయన ఏ రోజైతే నోటరీ వద్ద ప్రమాణపూర్వకంగా వివరాలు నమోదు చేసి సంతకం చేశాడో ఆ రోజుతో ఆయన దానికి కట్టుబడి ఉండాలి. ఈయన రేపొద్దుని కోర్టు పిలిచినా ఈయన సాక్ష్యం చెప్పకపోయినా నోటరీని పిలిపించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆయన ముందు ఈయన చెప్పిన విషయాలని ఇష్టానుసారం స్వార్థం కోసం ఈ మాదిరి తిరిగి మార్చడం. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఎక్కడే కానీ రామేశ్వర రెడ్డి ప్రోనోట్ల వ్యవహారమే ప్రస్తావించడు. ఆదినారాయణ రెడ్డికి ఆయనకి ఏదో లావాదేవీలు డబ్బులు వచ్చేసినాయంటే ఎత్తేసేయండి సస్పెన్షన్.
మనము ఒక విషయం మీద కట్టుబడి ఉన్నప్పుడు ఒకే పద్ధతిలో పోవాలి. చట్టము మీకేమి చుట్టం కాదు. గంటకు మీరు మారిపోవడానికి, మీ ఇష్టానుసారం వ్యవహరించడానికి. నీ పద్ధతి ఇదే అయితే ఆదినారాయణ రెడ్డితో పాటు నువ్వు కూడా కోర్టు కోరలో చిక్కుకుపోతావు ఏదో ఒక రోజు. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాల్సింది, మాకేమీ మీరు అంటే అసూయ లేదు. వ్యక్తిగతంగా ఆదినారాయణ రెడ్డిని, మాధవ నాయుడిని మేము హృదయపూర్వకంగా గౌరవిస్తాము. మీ ఇద్దరి ప్రమేయం వల్ల రామేశ్వరరెడ్డి కుటుంబం దారుణంగా అన్యాయానికి గురైంది కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాము. మీ హక్కులకు ఏమైనా భంగం కలిగిందని మీరు అనుకుంటే చట్ట ప్రకారం మా మీద చర్యలు తీసుకోమని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పూర్తి ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఈ విషయాన్ని మేము కనీసము కొన్ని నెలలుగా పరిశోధన చేశాం. అంతకు ముందే కూడా ఈ వ్యవహారం మాకు ప్రత్యక్షంగా తెలుసు. అయినా కొన్ని మాటలతోనే జనం నమ్మరు. ముఖ్యంగా ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళిపోయింది. కాబట్టి దీంట్లో ఆధారాలు ఏంటిని మేము కొన్ని నెలలుగా పరిశోధన చేసి ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా సరే ఈ వ్యవహారాలు పూర్తి స్థాయిలో ప్రజల ముందు పెట్టే వరకు వీటిని ఆపబోం. అన్ని ఎపిసోడ్లు వస్తాయి. అది ఎంతకాలం కొనసాగుతుందో కూడా మేము చెప్పలేని పరిస్థితి. మాధవ నాయుడు అనే వ్యక్తి ఇంత అనైతికంగా వ్యవహరించి కుటుంబాలని కూల్చేసేదానికి ఈయన స్వార్థ ప్రయోజనాలని కాపాడుకుంటున్నాడు. ఇది చాలా అన్యాయము. తద్వారా ఆయన ఏమైపోతాడంటే మాధవ నాయుడు కాస్త దానవుడుగా మారిపోతాడు. ఇలాంటి లక్షణాలు మనుషులకు ఉండవు. వాళ్ళ తల్లిదండ్రులు ఈయనకు గొప్పగా మాధవుడు అని పేరు పెట్టారు. బహుశా ఇలా తయారైతాడని వాళ్ళు ఊహించి ఉండరు. కనీసం ఆయన పేరుకున్న విలువనన్నా ఆయన కాపాడుకుని ఉండాల్సింది. మన స్వార్థం కోసం మొత్తం కుటుంబాలనే మనం హింసించడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఈ చట్టాంతో వీళ్ళిద్దరూ ఆదినారాయణ రెడ్డి, మాధవ నాయుడు అనే వ్యక్తి ఇష్టానుసారం చెలగాటం ఆడుతున్నట్టుగా ఈ విభిన్నమైన లేఖలు ధృవీకరిస్తున్నాయి. ఇది వీళ్ళకి మంచిది కాదు. ఏదైనా ఒక విషయానికి కట్టుబడి ఉండాలి. ఇతరులకు అన్యాయం జరగకుండా చూడాలి. మనము మన హక్కులను కాపాడుకునే క్రమంలో ఇతరుల హక్కులకు భంగం కలిగించడానికి మనకు ఎటువంటి అధికారాలు రాజ్యాంగం కల్పించలేదు. కాబట్టి ఫస్ట్ మీ స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టండి. మంచి మనుషులుగా మారి సమాజంలో మీరు మనుషులమని నిరూపించుకోండి.